మీలో ఎంతమందికి సంజన గారి ఏవి చూసి అమ్మ ఏముందిరా ఏవి అని అనిపించిందో ఈ వీడియో లైక్ చేసి కింద కామెంట్ చేయండి. బిగ్ బాస్ బీభత్సమైన ఎలివేషన్స్ ఇచ్చారు. నేను బ్రాడ్కాస్ట్ ఛానల్లో చెప్పా, ఇది 15 నిమిషాల వీడియో ఉండొచ్చు, దీంట్లో అప్డేట్స్గా ఉంటాయి. షూటింగ్ జరుగుతుంది, ఆ షూటింగ్ గురించి, కళ్యాణ్ పడాలకు సంబంధించిన హెడ్ ఇంజురీ గురించి, ఆ హెడ్ ఇంజురీ గురించి నేను నైట్ నుంచి అందరూ అడుగుతాను, నేను కనుక్కున్నాను. కానీ దీని మీద అప్డేట్ చేస్తానా పర్లేదులే అవసరం లేదులే ఈరోజు నైట్ ఎపిసోడ్లో వస్తలేని వదిలేశాను. కానీ బట్ చాలా ఫ్రీక్వెంట్గా నాన్ స్టాప్గా మెసేజెస్ వస్తున్నాయి. ఆ ఇంజురీ ఏమైంది, ఆ ఇంజురీ ఏం కాబోతుంది, అసలు ఏంటి, దాని గురించి కూడా అప్డేట్ ఇస్తాను. అండ్ గ్రాండ్ ఫినాలే అప్డేట్స్ కూడా జరుగుతున్నాయి, ఇస్తాను. ఫస్ట్ సంజన గారి ఏవి ప్రోమో రిలేటెడ్గా గట్టిగా మాట్లాడుకుందాం. ఆ ప్రోమోలో బిగ్ బాస్ ఎలివేషన్స్, ఈ ఎలివేషన్స్ గురించి మీరు షాక్ అయి ఉండుంటే ఏవీలో ఇంకా షాక్ అవుతారు. భయంకరంగా వచ్చిందట సంజన గారు ఏవి. ఆ ఎలివేషన్స్ యూజ్ చేసిన సాంగ్స్ కావచ్చు, ఇమాన్యుయల్ అండ్ సంజన గారి ఆ రిలేషన్ ఏదైతే ఉందో అమ్మ కొడుకుది, అద్భుతంగా వచ్చింది అనేది మనకు టాకం, అద్భుతంగా వచ్చింది అది. సో ప్రోమో చూస్తూ ఆవిడ జర్నీ గురించి గట్టిగా మాట్లాడుకుందాం, హార్ట్ఫుల్గా ఎమోషనల్ సైడ్ గురించి మాట్లాడదాం. ఊరికే ఒక కంటెస్టెంట్ నెగిటివ్ పాజిటివ్ అని పక్కన పెడితే 100% సంజన గారు ఈ సీజన్లో వెన్నుముక. ఈ సీజన్కి ఎలా అంటే, సీజన్ స్టార్టింగ్లో డల్గా ఏంట్రా అలా 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 సాగిపోతున్న సీజన్ని ఒక పెంట పెట్టి, ఆ పెంటను కూడా అలవోకగా ఏదో నిజంగానే ఈవిడ ఇన్నోసెంటా, తింగరబుచ్చా, తెలియకుండా చేసిందా అనే సెన్స్, అలాంటి సిచ్యువేషన్ మనకు అనిపించేలాగా చేసింది ఆవిడ. అంతా యాక్టింగ్. అలా చేసి అదంతా యాక్టింగ్ అని తెలిసిన తర్వాత షాక్ అందరూ. ఇదేంట్రా తింగరబుచ్చ అనుకుంటున్నాము, బ్రెయిన్ వాడి అందరినీ ఎరిపప్పలు చేసి కంటెంట్ క్రియేట్ చేసి సీజన్ని హైప్ తీసుకొని వచ్చిందా. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి, ఇక్కడ దాకా ఆగలేదు. ప్రతి సిచ్యువేషన్లో ఆవిడ ఏదో ఒక టర్నింగ్ పాయింట్, ఏదో ఒక సెంటర్ పాయింట్గా ఆవిడ చుట్టూ తిరిగేలాగా చేసుకున్నారు. ప్రతి సిచ్యువేషన్లో ఎయిదర్ ఆ సిచ్యువేషన్స్లో ఆవిడ కంటెంట్ వచ్చింది, ఆవిడ ఎలివేట్ అయింది, ఆవిడ నెగిటివ్ కూడా అయింది. బట్ ఆవిడ కనపడకుండా ఉన్న సిచ్యువేషన్ లేవు, ప్రతిసారి కనపడదు. మరే పెరిగి పక్కన పెట్టినా కూడా టాస్కుల్లో వరుస పెట్టి 2 వారాలు ఆవిడ కంటెంట్ ఎవ్రీడే ఉంది. యూనిక్ కంటెస్టెంట్ అండి, యూనిక్ కంటెస్టెంట్, ఒక డిఫరెంట్ కంటెస్టెంట్. ఆవిడ గురించి మాట్లాడదాం, ఎమోషనల్ సైడ్ గురించి మాట్లాడదాం. ఎపిసోడ్ నెగిటివ్ పాజిటివ్ కాదు, ఎమోషనల్ సైడ్ని తీసుకొచ్చి మాట్లాడదాం గట్టిగా. నైట్ కూడా గట్టిగా మాట్లాడదాం, ఇప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడతా. ఎందుకంటే సంజన గారి జర్నీ ఎన్ని నెగిటివ్స్ ఉన్నా చాలా డిఫరెంట్ కంటెంట్ అవుతుంది. కొన్ని కూడా చెప్తాను నాకు గుర్తొచ్చినంత వరకు. ఫస్ట్, బిగ్ బాస్ భలే వాడాడండి, ఆవిడ దగ్గర స్కోప్ ఉందండి. స్కోప్డు కొంతమంది కంటెస్టెంట్స్ స్కోప్ ఇచ్చేస్తారండి, ఆ కంటెంట్ ఎక్కువ ఇచ్చేస్తారు, ఆటోమేటిక్గా వాళ్ళని పొగడడానికి దారులు వచ్చేస్తాయి. అలాంటి కంటెంట్ ఇచ్చిన వాళ్ళల్లో సంజన గారు ఒకరు. ఫస్ట్ బిగ్ బాస్ ఆవిడలో బయటికి రాగానే, అలరిక్ అమ్మ ఇంట్లో లేదు, సారీ మమ్మ, 1/2 అవర్లో వస్తుంది అని చెప్పింది మమ్మ, ఇంటికి రాలేదు సారీ. యాక్చువల్గా వచ్చేటప్పుడు ఆవిడ చెప్పొచ్చినట్టున్నారు, త్వరగా వచ్చేస్తాను అది ఇది అని చెప్పడం, మొన్న హౌస్లోకి వచ్చినప్పుడు వచ్చేస్తా అని చెప్పడం, ఇవన్నీ చేసిన తర్వాత నేను ఇంకా రాలేదురా, 100 days అయింది ఇప్పటికీ రాలేకపోతున్నాను అనేసి ఆవిడ ఏడుస్తున్నారు. మమ్మ మీకు అమ్మ ప్రేమ, చిన్న చంటి బిడ్డల్ని వదిలేసి వచ్చిన అమ్మ ప్రేమని, ప్రపంచంలో బిగ్గెస్ట్ ఎమోషన్ ఏదైనా ఉందంటే అమ్మ కొడుకు, అమ్మ కూతురు ప్రేమ. ఆ ప్రేమని ఎవడు ఫేక్ అనలేడు, కనీసం అది సింపతిగా వాడుతున్నారని అనలేని సిచ్యువేషను. దాన్ని కూడా 99% ఆఫ్ టైమ్స్ సంజన గారు సింపతి కోసం యూజ్ చేయలేదు. నాకు అక్కడ ఆవిడలో బాగా నచ్చిన క్వాలిటీ ఏంటంటే, ఈ సీజన్లో ఆవిడకి తెలుసు ఈ సింపతి యూజ్ చేస్తే పగిలిపోద్ది, టీఆర్పీలు పగిలిపోద్ది, జనాలలో కూడా బాగా డెప్త్కి వెళ్ళిపోద్దని. బట్ దాన్ని ఎన్కాష్ చేసుకోవాలని ఎప్పుడు చూడలేదు సంజన, ఎప్పుడు చూడలేదు. ఇక్కడ ఏంటంటే దీంట్లో లాజిక్ ఏంటంటే, ఆవిడ నిజంగా యూజ్ చేసినా దాన్ని సింపతి లాగో ఫేక్ లాగా అనిపించదు. ఎందుకంటే తల్లి కొడుకు ప్రేమది జెన్యూన్గా మిస్ అయింది కదరా, మాత్రం ఉంటుంది కదరా అనేసి అది కనెక్ట్ అయ్యి ఓటింగ్ బ్యాంక్ పెరుగుద్ది. బట్ తనలో తాను దాచుకొని చాలామంది 3-4 కంటెస్టెంట్స్ చెప్పారు సీజన్లో, చాలాసార్లు ఆవిడ లోపల బెడ్షీట్ కప్పుకొని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయని ఇమాన్యుయల్ చాలాసార్లు చెప్పాడు. సో అలా చేసింది ఆవిడ, అది నాకు బాగా ఇష్టం. ఇంకా చెప్తా, ఎంత వచ్చామో, ఎందుకంటే మంచి పాయింట్స్ ఉన్నాయేమో సంజన గారు రిలేటెడ్. నెక్స్ట్ బిగ్ బాస్ స్టార్ట్ చేశారు. సంజన టాప్ గేర్లో ఆటను మొదలుపెట్టి టాప్ 5 వరకు నిలబడ్డ మీ ప్రయాణంలో మీలో ఉన్నంత డ్రామా ఉంది. ఆవిడ ఎన్ని డ్రామాలు క్రియేట్ చేశారు, ఎన్ని డ్రామాలు చేశారు, ఎంతమంది మధ్యలో గొడవ పెట్టారు. ఒక సిచ్యువేషన్లో అయితే సుమన్ శెట్టి అన్న టీంలో ఉండి వేరే టీంలో ఆడేసింది, వేరే టీంకి సపోర్ట్గా ఆడేసింది. ఫస్ట్ టైం సుమన్ శెట్టి అన్న నోరు జారింది ఆ క్షణాల్లోనే, కుక్కలాగా పైన పడి అరుస్తూ ఉంటే మేము జేమ్ చూడలేం కదా అనేసి సంజన గారు అన్నారు. ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆయనలో నుంచి బయటకు వచ్చేసి బాత్రూంలో ఒక మాట అంటారు. ఇలాంటి సిచ్యువేషన్లు బొచ్చునండి.
సడన్గా ప్లేట్ తిప్పేస్తారు, గుడ్డు తింటారు, పోయి వాళ్ళిద్దరు కూడా మా టీంలో ఉన్నారన్నట్టుగా వాళ్ళిద్దరు నిరికి ఇచ్చేస్తారు, భరణి గారిని తనుజ గారిని. జస్ట్ ఫర్ కంటెంట్, ఇవన్నీ కంటెంట్ అలవోగ్గా ట్యాబ్లెట్ దాచిపెడతారు. ముందే చెప్పారు, ఒక మాట వరుసకి అన్నా ఒకటి పని చేయబోతున్నా అని చెప్పారు, చేసేసారు. మళ్ళీ మెగ్నీషియం ఒకటే ఉంచారు. ఉంచిన తర్వాత అన్న ఉంచాను కదన్నా, ఉంచకుండా అన్ని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టే, నేనేం తప్పు చేశానని. అరే ఇక సంజన చేయదురా తప్పులు, ఆల్రెడీ డోస్ ఎక్కువైపోయింది, డోస్ నాకు సార్ కూడా ఇచ్చారు, ఇక దాని జోలికి పోదు అనుకున్న ప్రతిసారి బొచ్చు ఎవరేమనుకుంటే నాకేంటని మళ్ళీ చేసింది ఆవిడ. వెరైటీ కంటే అంటే ఆవిడ షీ నోస్ దట్. ఏం తెలుసు, కుదిరితే బిగ్ బాస్ ఒక మాట అంటారు, బట్ అది కూడా వాళ్ళ కంటెంటే. వాళ్ళ మనసులో అయితే నా గురించి నెగిటివ్ ఉండదు, మాట వరుసకి అనాల్సింది తప్పించి షీఈస్ డూయింగ్ సంథింగ్ అని ఫీల్ అవుతారని ఆవిడకి తెలుసు. అలా చేస్తూ వచ్చింది. అంటే మొత్తం డ్రామానే నడిచింది ఆవిడ జర్నీ మొత్తం మీద. సీజన్ 9 మొదటి క్యాప్టెన్గా నిలిచి ఆరంభం నుంచి ఆటని మీ చేతిలోకి తీసుకున్నారు. ఫస్ట్లోనే గుడ్డు దొంగతనం చేసి ఆ వీక్ క్యాప్టెన్సీ టాస్క్లో క్యాప్టెన్ అయిపోయింది. అప్పుడు క్యాప్టెన్ చేసింది కూడా శ్రీజ దమ్ము, అది అయిపోయింది. ఆ తర్వాత వారమంతా ఆవిడ క్యాప్టెన్సీలో కూడా దారుణాలే, వెరైటీ క్యాప్టెన్సీ. దాంట్లో ఇష్టం వచ్చినట్టు నాకు నచ్చినట్టు చేయాలని ఆ క్యాప్టెన్సీలో ఉంటూ క్యాప్టెన్ దొంగతనం చేసింది. చూడండి వెరైటీ, ఆవిడ మొత్తం స్టెప్పులైన వెరైటీ. క్యాప్టెన్ దొంగతనం చేసింది చెప్పి మరి పోపు ఆవిడే రేషన్ మేనేజర్ ఉంటే రేషన్ మేనేజర్ కూడా మిస్టేక్ చేసింది. పాయింట్ ఏంటంటే ఆవిడని జనాలు అర్థం చేసుకుంటూ వచ్చారు. ప్రతి దాంట్లో ఆవిడ డ్యూటీలో ఆవిడే మిస్టేక్ చేసేది. ఏంట్రా క్యాప్టెన్ దొంగతనం ఏంటి, రేషన్ మేనేజర్ నుండి ఫుడ్ దొంగతనం ఏంట్రా అనుకున్నప్పుడు అవి కూడా నచ్చుతూ వచ్చాయి నిదానంగా. కొంతమందికి నచ్చుకుంటూ వచ్చాయి. దాంట్లో కూడా పాజిటివ్ యాంగిల్ ఎత్తుకుంటూ వచ్చారు. ఇది డిఫరెంట్ జర్నీ. ఆ తర్వాత ఇంట్లో ఏది జరిగినా అది మీ వల్ల జరగాలి లేదా మీకోసం జరగాలి. ప్రతి దాంట్లో ఇంపాక్ట్ అండి. ప్రతి దాంట్లో ఆవిడ వల్లే ఏదో జరుగుంటుంది. ఆవిడ మూల కారణం ఒక పక్క ఉంటారు. ఎవరో ఒకరి దగ్గర ఏదో మాట అనడమో, లేకపోతే అమాయకంగా ఒక మాట అన్నట్టుగా అనేసి వదిలేసేయడమో, లేకపోతే ఒక దాన్ని సీరియస్గా పట్టుకుని అర్థం కాక సీరియస్గా పట్టుకున్న విధానమో, సంథింగ్ ఏదో ఒకటి ఆవిడ చుట్టూ తిరుగుద్ది. ఆవిడ ఇంటర్ఫీరెన్స్ లేకుండా జరగలేదు. చాలా సిచ్యువేషన్, అన్నీ కాదు చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పటికి కూడా అండి ఆవిడ టాస్క్లు ఆడలేదు. సిచ్యువేషన్ అంటే అలసిపోతారో ఈజీగా, బట్ టాస్క్ ఆడకపోయినా టాస్క్ అయిపోయిన తర్వాత ఆవిడ మాట్లాడే ఒక మాట, టాస్క్కు ముందు కాన్వర్జేషన్ ఒక మాట, టాస్క్లో జరిగే కాన్వర్జేషన్ ఒక మాట, ఏదో ఒకటి సీజన్ ఆ పర్టికులర్ ఎపిసోడ్లో హైలైట్ అయ్యి ఆవిడకి రావాల్సిన ఫుటేజ్ తీసుకొచ్చేస్తుంది. ఆవిడకి వచ్చే ఫుటేజ్ వస్తుంది. అంతెందుకండి ఇమాన్యుయల్తో కనెక్షన్ ఉండబట్టి ప్రతిరోజు ఆవిడ ఫుటేజ్ కొంత ఉంటుంది. తర్వాత తనుజ గారితో, ఆ తర్వాత వీళ్ళందరితో సాక్రిఫైజులు కావచ్చు, ఇవన్నీ ప్రతిదీ బిగ్ బాస్ టీం కూడా అనుకున్నదండి. ఈవిడ నుంచే కంటెంట్ వస్తుంది, ఈవిడే తెలియగలదని అనేసే ఆవిడని సీక్రెట్ రూమ్ దాకా తీసుకెళ్లారు. ఎవరండి అమ్మాయిల్ని సీక్రెట్ రూమ్లో పెట్టడానికి ఈ సీజన్లో నాకు తెలిసి తెలుగులో అమ్మాయిల్ని సీక్రెట్ రూమ్లో పెట్టిన దాఖలాలు లేవనుకుంటా. ఒకసారి అది హర్యానాని స్టార్టింగ్లో పెట్టారు, అది లెక్కలోకి రాదు. మధ్యలో తీసుకెళ్ళి సీక్రెట్ రూమ్లో పెట్టింది అందరినీ అబ్బాయిల్ని, ఆల్మోస్ట్ అమ్మాయిల్ని తీసుకుని పెట్టిందే లేదు నాకు తెలిసినంత వరకు, వెంటనే గుర్తొస్తుంటే. అలాంటిది ఒక అమ్మాయిని, అది కూడా 2 బిడ్డలను వదిలేసి వచ్చిన మదర్లో ఆ యాక్టివ్గా ఉంటుంది. ఈవిడేదో కంటెంట్ ఇస్తుంది, ఈవిడేదో చేయబోతారనేసి గ్రహించి ఎవడూ సీక్రెట్ రూమ్లో పెట్టడం. అలాంటిది ఆవిడ పెట్టారంటే వాళ్ళు ఎంత ఊహించుకొని ఉండి పెట్టుంటారో చూసుకోండి. ఆ తర్వాత గుడ్డుతో మొదలైన మీ అల్లరి మీ కొడుకుతో కలిసి ఇమాన్యుయల్తో కలిసి ఎన్నో రెట్లు పెరిగింది మీ అల్లరి. మీ ఇద్దరు కలిసి చేసిన డ్రామా, మీ ఇద్దరు కలిసి చేసిన ఎంటర్టైన్మెంట్ అంతా ఇంత కాదన్నాడు. తర్వాత అందరిలో ఒకరిలా ఉంటే ప్రత్యేకత ఏముంది, టాస్క్లో మీరు పోటీ పడిన సంచాలకంగా చేసిన సంజన ఎక్కడ ఉన్నా అక్కడ ఏదో జరగబోతుంది అన్న ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించారు. ఇది కూడా అందరూ ఒప్పుకోవాల్సిందే. ఆవిడ శారీ కడితే ఒక డౌటు, ఆవిడ ఏదైనా ఒక మూలలో పోతే ఒక డౌటు, ఆవిడ సైలెంట్గా ఉంటే ఒక డౌటు, ఆవిడ అగ్రెసివ్ అయితే ఒక డౌటు, ప్రతి దాంట్లో ఏదో ఒక డౌటు. ఏదో చేయబోతున్నాయి సంజన, సైలెంట్గా ఉంది, ఏదో చేయబోతుంది స్వామి, అతనితో ఏదో మాట్లాడుతుంది, వాళ్ళ సైడ్ వెళ్ళిపోద్దా అంటే ఈవిడ టీంలో ఉంటే టీం లీడర్ అయినా కూడా ఆ పక్క వెళ్ళిందంటే టీం లీడర్ అయినా మారిపోద్దురా, ఈవిడ అంచనా వేయలేము, ఈవిడ క్యాలిక్యులేషన్స్, ఈవిడ మూవ్స్ మనం పసిగట్టలేము అన్నట్టు ఉండదు. ప్రతి దాంట్లో బొచ్చడి సార్లు చేసిందంటే రకరకాల యాంగిల్స్లో రకరకాలు డైరెక్ట్గా చెప్పి మరీ చేస్తుంది. అంటే అది నెగిటివ్ వద్దన్న సెన్స్లో ఎంతమంది చెప్పినా ఆవిడ వినరు. ఆవిడకి ఏది అనిపిస్తుంది చేస్తే. ఓవరాల్గా ఆవిడ బిగ్ బాస్ని అర్థం చేసుకున్న విధానం, ఆవిడ గేమ్లో ఆవిడ ఎలా అర్థం చేసుకుందో నాకు అనిపిస్తుంది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కంటెంట్. మనం కంటెంట్ ఇవ్వాలి అంతే. అది నెగిటివ్ పాజిటివ్ జనాలు చూసుకుంటారు. మనం ఎక్కువసేపు కనపడాలి. ఎక్కువసేపు కనపడడానికి ఏదో ఒకటి చేద్దాం బా, మనం ఇక్కడ ఉన్నాగా, మనం చేసే ఏదో పని కావచ్చు, మంచి పని కావచ్చు, గుడ్ ఆర్ బ్యాడ్, అది జనాలు చూసి అప్రిషియేట్ ఎంజాయ్ చేస్తారు అంతే. అది ఏదైతే ఉంది జస్ట్ కనపడాలి, మన మీద ఒక ఒపీనియన్ ఏర్పడితే చాలా అన్న సెన్స్లో ఉండదు ఆవిడ ఆట తీరంతా. రకరకాల యాంగిల్లో ఉండేది. ఆ తర్వాత వచ్చేసరికి
ఒకసారి మీరు ఒక మాట ఇది అరాచకం అండి, ప్యూర్ గూస్ బంప్స్ ఎలివేషన్ అండి, ఇది ప్యూర్ గూస్ బంప్స్ ఎలివేషన్. ఒకసారి మీరు ఒక మాట పైన నిలబడితే అవతల వైపు ఎవరున్నా వెనక్కి తగ్గని మీ మొండి ధైర్యం మీ సొంతం. అవతల పక్కన ఎవరున్నా అంటే నాకు సార్ ఉన్నా ఎవరున్నా కూడా నువ్వు ఒకసారి నీ మాట మీద నువ్వు నిలబడడం స్టార్ట్ చేస్తే నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకుంటావు తప్పించి నువ్వు వెనక్కి తగ్గవు. అది నీ మొండి ధైర్యం నీకు మాత్రమే సొంతం అనడం బొచ్చడి సార్లు రిపీట్ అయిందండి. ఫస్ట్లోనే కళ్యాణ్ వీళ్ళకి మానిటర్గా ఉన్నప్పుడు షాంపూ అవన్నీ లోపల పెడితే చిన్న ఇష్యూ, హౌస్ అంతా వచ్చి అది కింద పెట్టకూడదండి అంటే కింద పెడితే ఏంటండి, ఎవడొచ్చి తగ్గినా అందరు వచ్చి అరిసినా కూడా నాకేదో అయిపోద్ది, ఈ వారం నెగిటివ్ అయిపోతా, ఎలిమినేట్ అవుతా అనే భయం కూడా లేకుండా వదిలేసింది. లేదు నేను పెట్టనది, మంచిగా చెప్తే పెడతాను. అందరూ హౌస్ అంతా గొడవ చేశారు, అప్పుడు వెళ్ళలేదు. మొన్న రీతు చౌదరి గారి విషయం వస్తువుకి అందరూ తప్పబట్టారు, ఇమాన్యుల్తో సహా వెళ్ళలేదు. నాకు సార్ తప్పబట్టడం కూడా వెళ్ళలేదు. లాస్ట్కి ఏదో తూతు మంత్రంగా ఊరికే సారీ చెప్పాలంటే చెప్పేసింది. ఇలాంటి ఇన్సిడెంట్ 3-4 ఉన్నాయి, ఎవరేమన్నా కూడా వెళ్ళలేదు. గుడ్ విషయం అంతే, నేను జోక్గా చేశాను. ఈయన మెడిసిన్ చేసిన విషయం ఒకటే, 7 eggs తినేసిన విషయంలో అంతే, ప్రతి దాంట్లో అంతే మొండి ధైర్యం. అది తప్పులు ఉన్నాయి, బట్ స్టిల్ ఆవిడ అనుకున్నదే చేయాలని డిసైడ్ అయిపోయారు. దీని వెనక్కి ఒక రీజన్ ఉంది మామ, ఆవిడ చేసిన తప్పులు ఉన్నాయి. ప్రతిసారి దొంగతనం అనేది చిరాగ్గా అనిపించినాయి, బట్ అదంతా చేసింది జనాలను ఎంటర్టైన్ చేయడానికే. జనాలకి ఏదో కంటెంట్ ఇద్దాం, ఖాళీగా కూర్చుంటే ఏమొస్తుందనే ఉద్దేశంతోనే చేసింది. బట్ స్టిల్ ప్రతిసారి చేసిందన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఆవిడ ఇంట్రెస్ట్ మాత్రం ఇదే, కంటెంట్ ఇద్దాం, ఊరికే కూర్చుంటే ఏంటి, ఎంటర్టైన్ చేద్దాం, ఏదో ఒకటి నన్ను తిట్టుకున్న ఎంటర్టైన్మెంట్ కదా, ఏముందిలే అనేసి. ఆ తర్వాత ఇది మామూలు క్వాలిటీ కదా, వెరీ గుడ్ క్వాలిటీ. ఆ క్వాలిటీ చాలా మందికి నచ్చి అక్కడి నుంచి ఈవిడ గ్రాఫ్ మారింది. నాగ్ సార్తో ఎప్పుడైతే మాట్లాడిందో, అరే బిగ్ బాస్ టీం నాగ్ సార్ మాట్లాడుతున్నా, ఎంతమంది మాట్లాడుతున్నా, అండ్ అది ఎంత నెగిటివ్గా వెళ్ళుంటుంది అని అనుకున్నా, కావాలంటే నేను డిఫెండ్ చేసుకోగలను, బయటికి వెళ్ళిన తర్వాత నేను చెప్పగలను అనేసి ఆవిడ మీద ఆవిడ నమ్మకంతో సరే ఏదైనా కానీ నేను బయటికి వెళ్ళడానికి రెడీ అయింది. అది సూపర్ క్వాలిటీ అనిపించింది అందరికీ. అక్కడి నుంచి ఆవిడ కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. లాస్ట్లో మాట్లాడదు ఇంకోటి, కష్టాలు ఎన్నో ఓర్చుకొని ఈ ఇంట్లో మీరు సాగించిన ప్రయాణాన్ని ఏదో ఒక రోజు మీ బాబు ఎంతో గర్వపడతాడు అనే లైన్ వచ్చిన తర్వాత ఈవిడ జర్నీ సక్సెస్ అయిందండి. ఏ బిడ్డలనైతే ఆవిడ వదిలి లోపలికి వచ్చిందో, ఏ బిడ్డలనైతే వదిలి ఏ బిడ్డల కెరియర్ కోసం అయితే వచ్చిందో గుర్తుపెట్టుకోమా, తండ్రి బిడ్డలకి దూరంగా వెళ్ళినా, తల్లి బిడ్డలకి దూరంగా వెళ్ళినా బిడ్డల గురించే వెళ్తారు, కానీ తల్లి తండ్రి వాళ్ళ కెరియర్ గురించి ఎవ్వరు వెళ్ళరు. సంజన గారు వచ్చింది కూడా ఆవిడ కెరియర్ బాగుపడితే బిడ్డలకు కూడా పేరు ఉంటుంది, బిడ్డలకు కూడా మంచి జరుగుద్దన్న ఉద్దేశంతో వచ్చారు తప్పించి వేరే ఉద్దేశాలు ఎవరికి ఉండవు, ఏ తల్లికి ఏ తండ్రికి కూడా. అలాంటి బిడ్డని వదిలి, అలారికంటే అతనికి స్పృహ ఉంది, అతనికి గుర్తుంటాయి, పుట్టిన పాపకు ఉండదు. ఆ అలారికిని వదిలేసి వచ్చినప్పుడు ఆ జర్నీ, అయ్యో వాడిని చూడలేకపోయినా, వాడిని 3.5 నెలల మెయిన్ సిచ్యువేషన్స్లో మంచి టైంలో వదిలేసి వచ్చారనే బాధ తల్లికి ఉంటుంది. అలాంటి తల్లికి నీ జర్నీ, నువ్వు పడ్డ కష్టాలు చూసి ఏదో ఒక రోజు అలారికి కూడా గర్వపడతాడంటే అమ్మయ్యా అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అతను పెద్ద అయిన తర్వాత చూస్తే మా అమ్మ నా కోసం వెళ్ళి అంత కష్టాలు పడింది, నా కోసం వెళ్ళి అన్ని మాటలు పడింది, నా కోసం వెళ్ళి అక్కడ ఆడింది, నా కోసం వెళ్ళి గసపెట్టుకొని మరి ఆడలేని సిచ్యువేషన్లో కూడా ఆడింది అనేసి హ్యాపీగా ఫీల్ అవుతాడనే మాట, తనని సాక్రిఫైస్ చేసి తనని అక్కడ వదిలేసి వచ్చి ఇక్కడ చేసిన దానికి సాటిస్ఫైడ్. ఓవరాల్గా ఒకటే మా నైట్కి ఇంకా గట్టిగా మాట్లాడదాం, కానీ సంజన గారి జర్నీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. హౌస్లో ఉన్న అందరికంటే టఫెస్ట్ జర్నీ సంజన గారిదే. ఆవిడ మాట్లాడొచ్చు, మిస్టేక్స్ ఉండొచ్చు, బట్ ఓవరాల్గా హర్ జర్నీ ఈజ్ వెరీ టఫ్. అరే 2 బిడ్డల్ని ఇప్పటికీ కూడా కొంతమంది ఎవరు వదిలేసి రమ్మన్నాడు అనే వాళ్ళ మూర్ఖులకి మనం ఏం చెప్పలేం. నువ్వు అలా అనుకుంటూ ఉంటే బిడ్డలు పుట్టిన తల్లిదండ్రులు కదలకుండా వాళ్ళు చైన్లు కట్టేసుకుని ఇంట్లో కూర్చోవలసిందే. ఆల్మోస్ట్ అందరం, నేనున్నాను, 2 బిడ్డలను చైన్ పట్టేసి కూర్చుంటారా, మా వైఫ్ ఉంది అట్లా కూర్చుంటుందా. సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏదైనా అవకాశం వస్తే వెళ్ళాల్సి వస్తుంది, పరిస్థితులు బాగాలేకపోతే. మాకు పరిస్థితులు బాగుంటే ఉంటాం. ఇప్పుడు మా వైఫ్ ఉంది, సరేలే 2 బిడ్డలే అనేసి వెళ్ళాక ఏం చేయకుండా ఉంటుంది. సిచ్యువేషన్లో ఆవిడ అమ్మాయి ప్రొఫెషన్ వేరేది ఉంటే ఉంటుందా వెళ్ళిద్దుగా. ప్రతి ఒక్కరు అంతే అండి, వాళ్ళ ప్రొఫెషన్ వేరేది ఉంటే వాళ్ళ కెరీర్ ప్రకారం వాళ్ళ కెరీర్ సక్సెస్ ఏంటంటే పిల్లకాయల కెరీర్ సక్సెస్ అవడమే. అంతేగాని ఏ తల్లికి ఉండదండి వాళ్ళకి పాలు పట్టకుండా, వాళ్ళకి పాలు ఇవ్వకుండా, వాళ్ళని ఆకలితో వచ్చేసి ఇక్కడ తిరిగి ఇక్కడ ఉండి ఇక్కడ ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశం కాదు. అక్కడ నరకంలో ఉన్నట్టే సంజన గారు ఏమి ఎంజాయ్ చేసినట్టుగా మిగతా వాళ్ళైనా ఎంజాయ్ మూమెంట్ ఉంటాయి. ఈవిడ సంజన గారు ఈ హౌస్లో ప్రతి నవ్వు వెనక బీభత్సమైన బాధ ఉంటుంది. పోయా ఏ తల్లికండి ఒక్క సెకండ్ గుర్తు రాకుండా బిడ్డలు ఉంటారా? ప్రతి సెకండ్ బిడ్డలు తిన్నారా, బిడ్డలు పాలు తాగారా అని ఈవిడ తింటున్న ప్రతిసారి, ఈవిడ టీ తాగిన ప్రతిసారి, ఈవిడ గాలి పీల్చుకున్న ప్రతిసారి బిడ్డలు గుర్తొస్తారు. అవన్నీ ఓర్చుకొని వీళ్ళ మాటలు, వీళ్ళ ఆర్గ్యుమెంట్స్, వీళ్ళ నామినేషన్ పాయింట్లు గుర్తుపెట్టుకుని వాటి కౌంటర్లు ఇచ్చి ఆ తర్వాత వీళ్ళతో ఫైట్ చేసి ఆ గస, ఆ పోస్ట్ మార్టం ఇవన్నీ ఇంపాసిబుల్ అండి.
మోస్ట్ టఫెస్ట్ జర్నీ సంజన గారిది. నాకు ఒక్కోసారి ఏమనిపిస్తుంటే ఈ పోస్ట్ పార్టం వల్లే, ఈ మూడ్ స్వింగ్స్ వల్లే ఆవిడ నోరుజారి ఈ ఫ్రస్ట్రేషన్లోకి వచ్చేసి మాట్లాడుంటారు. కానీ నార్మల్గా ఇలా మాట్లాడే పర్సన్ కాదేమో. ఒకవేళ మాట్లాడున్నా కూడా ఈ డోసు నార్మల్గా మాట్లాడతారేమో అట్లా, ఈ డోసు పెరిగింది మాత్రం ఈ పోస్ట్ పార్టం ఆ మూడ్ స్వింగ్స్ వల్లే అని నాకు అనిపిస్తుంది. ఓవరాల్గా తన జర్నీ ఈజ్ వెరీ టఫ్. అండ్ హౌస్లో ఈ సీజన్కి వెన్నెముక నిలిచారు. టీఆర్పీని స్టార్ట్ చేసింది సంజన గారు. ఎందుకంటే చాలా సిచ్యువేషన్లో డల్గా ఉంది అనుకున్నప్పుడు ఈవిడ ఏదో ఒక పెంట చేస్తారో ఆ పెంట వల్ల ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అమ్మో నీ గుండె ధైర్యానికి మాత్రం సలాం తల్లి అని అనిపించింది. ఇప్పుడు బిడ్డల్ని, ఇద్దరు చిన్నపిల్లలను వదిలేసి వచ్చి ఇక్కడ స్ట్రాంగ్గా నిలబడి ఫైట్ చేసి ఆడి కష్టపెట్టుకుంటా ఎఫర్ట్స్ పెట్టడం ఎక్స్ట్రాడినరీ. అండ్ ఆవిడ లెవెల్ని తగ్గించుకొని, ఆవిడ స్థాయిని తగ్గించుకొని ఇక్కడ ఇమాన్యుయల్తో రిలేషన్ మెయింటైన్ చేసిన విధానం, అమ్మ కొడుకు విధానం, ఇది కూడా టీఆర్పీకి ఒక రీజన్ అయింది. ఇమాన్యుయల్ లాంటి ఎంటర్టైనర్కి ఒక మదర్ లాగా ఇక్కడ దొరికి వీళ్ళిద్దరు రిలేషన్ అంత స్ట్రాంగ్గా ఉంటే చూసే ప్రేక్షకులకి, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయింది. ఇంకా గట్టిగా నెగిటివ్ మాట్లాడదాం. ఎవరైనా సంజన గారి ఫ్యాన్స్ ఉంటే దయచేసి ఓట్లు వేసుకోండి. ఆవిడ 5th పొజిషన్లో అలాగే ఉన్నారు. ఆవిడ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఒక 4 నిమిషాలు అప్డేట్స్ గురించి. కళ్యాణ్ పడాలకి దెబ్బతేలింది మా ఇక్కడ. సో హెడ్కి దెబ్బతేలింది. యాక్చువల్గా రీజన్ ఏంటంటే వీళ్ళు సెలబ్రిటీస్ వచ్చారు. ఈరోజు నైట్కే టెలికాస్ట్ అవుద్ది. అది ప్రోమో అదే రాబోతుంది. 6 కల్లా వస్తుంది. 5:36 కల్లా ప్రోమోని వస్తుంది. ఏం జరిగిందంటే అదే ప్రోమో వేయచ్చు కూడా. వేస్తే దాని గురించి మళ్ళీ వీడియో చేస్తాను. ప్రదీప్ అండ్ నిధి అగర్వాల్ వచ్చారు. నేను మొన్న ఫస్ట్ డే నుంచి చెప్తున్నా, ప్రదీప్ ఎందుకు వస్తారంటే మన బిగ్ బాస్ జోడీ ఉంది చూసారా, ఆ ప్రోగ్రామ్ రిలేటెడ్గా వస్తారు. ఆ ప్రోగ్రామ్ రిలేటెడ్గా ఏం జరగబోతుంది ఏంటి అని ఆ బిగ్ బాస్ జోడీ రిలేటెడ్గా డ్యాన్స్ అవి ఇవి వేయిస్తారు. వాళ్ళతో గేమ్స్ ఆడిస్తారు. నిధి అగర్వాల్ గారు ఆవిడ సినిమా ప్రమోషన్ కోసం వచ్చారు. వీళ్ళిద్దరు వచ్చారు. మీకు ఇది బిగ్ బాస్ జోడీ గురించి చెప్పాలి. బిగ్ బాస్ జోడీ మార్చి 26, 27 ఫినాలే అనుకుంటా టెలికాస్ట్. అప్పటిదాకా ఉంటుందండి ఎవ్రీ వీక్ డ్యాన్స్ ప్రోగ్రామ్. అది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మన సీజన్ నుంచి మన డిమాండ్ పవన్ అండ్ రీతు చౌదరి మధ్యలో వైల్డ్ కార్డ్గా స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంట. కుదిరితే ఒకవేళ వీళ్ళు యాక్సెప్ట్ చేస్తే, మోస్ట్లీ యాక్సెప్ట్ చేస్తాడు కళ్యాణ్ అయితే. బట్ తనుజ గారు యాక్సెప్ట్ చేస్తారా అంటే ఐ డోంట్ థింక్ సో. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే టీఆర్పీలో బాక్సులు బద్దలైపోతాయి. వీళ్ళిద్దరు కానీ జోడీగా కానీ బిగ్ బాస్ జోడీలో డ్యాన్స్ వేస్తే బద్దలైపోతాయి అనుకుంటున్నాం. మేబీ యాక్సెప్ట్ చేసి, ఎందుకంటే వీళ్ళిద్దరు స్ట్రాంగ్ రిలేషన్ చూసిన తర్వాత, వీళ్ళు బాండింగ్ చూసిన తర్వాత, వీళ్ళు బయటకు వచ్చినా కూడా అదే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తే, వీళ్ళిద్దరు యాక్సెప్ట్ చేస్తే బిగ్ బాస్ జోడీలో వీళ్ళిద్దరు పార్టిసిపేట్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అదిరిపోద్ది. ఛాన్స్ ఉంది. ఇలా బిగ్ బాస్ జోడీ గురించి ప్రదీప్, నిధి అగర్వాల్ గారు వచ్చినప్పుడు వీళ్ళని కళ్ళకు గంతలు కట్టి ఏదో టాస్క్ ఆడిచ్చారంట. కళ్ళకు గంతలు కట్టి అందరూ పరిగెత్తేది, ఏదో వస్తువుని పట్టుకోవాలి. అది ఆడిస్తే ఆ టైంలో పరిగెత్తేటప్పుడు చూసుకోకుండా ఈ ప్రాపర్టీస్ ఉంటాయి చూసారా, ఆ ప్రాపర్టీస్ని గట్టిగా తగిలిందంట. తల తగిలి ఇంజురీ అయింది. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఒక కట్టు కట్టించుకొని వచ్చి మళ్ళీ యథావిధిగా ఆడేశారట. మళ్ళీ యథావిధిగా వాళ్ళందరితో ఆ డ్యాన్సులు, బిగ్ బాస్ జోడీ వాళ్ళు బిగ్ బాస్ జోడీ రిలేటెడ్గా డ్యాన్సులు అవి ఇవి, బిగ్ బాస్ జోడీ సింబాలిక్ స్టెప్ ఏదో ఉంటే ఆ స్టెప్పులు ఇవన్నీ వేసి హ్యాపీగానే ఉన్నాడంట. బట్ ఇంజురీ అయితే ఉంది. బట్ అది చిన్న ఇంజురీయే. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫినాలే ఎపిసోడ్కి ఆ కట్టు కూడా కట్టుకోవాల్సిన అవసరం లేనంత ఇంజురీ అనేసి అన్నారు. ప్రస్తుతానికి ఉంది. ఫినాలే ఎపిసోడ్కి ఏదైనా మేకప్ గేకప్ కానీ కొంచెం టచ్ చేస్తే అది కూడా కనపడదు. అది పెద్ద ఇంజురీ కాదు. బట్ స్పాట్లో తగిలినప్పుడు కంగారు పడి రూమ్ దాకా తీసుకెళ్ళి అక్కడ కట్టు కట్టించారు. అది ఎంత ఇదిగా తనకి డ్యామేజ్ అయ్యేంతగా, తనకి ఇబ్బంది పడేటట్టుగా ఏమీ కాదు. అది మాత్రం దాని గురించి ఇబ్బంది లేదు. చాలామంది మెసేజ్ చేస్తాను, అందుకే అలర్ట్ చెప్తున్నా. ఇప్పుడు ఇంకా ఫేక్ ఇది ఏం జరుగుతుందంటే, ఎక్స్ కంటెస్టెంట్స్ వెళ్ళిపోయి హౌస్లోకి వెళ్ళారు. ఎక్స్ కంటెస్టెంట్స్ స్టేజ్ మీద ఉన్నారు. నాకు సార్ షూటింగ్ జరిగిపోయింది. ఇవన్నీ ఫేక్ అండి. షూటింగ్ జరిగింది, గ్రాండ్ ఫినాలే షూటింగ్ జరుగుతూ ఉంది. బట్ ఎక్స్ కంటెస్టెంట్స్, నాకు సారు అవి కాదు. షూటింగ్ ఏం జరుగుతుందంటే ఈరోజు కంటెస్టెంట్స్ అందరూ గేకప్లు వేసుకుని, నిన్న మేకప్లు వేసుకుంటారు. ఈరోజు ఏం చేస్తారంటే డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించి, డ్యాన్స్ షూట్ ఎలా తెలుసా, డ్యాన్స్ ప్రాక్టీస్ అప్పుడే స్పాట్ నరకం చూపిస్తారండి. వస్తారు ఒక 5-6 మంది డ్యాన్స్ మాస్టర్, వీళ్ళు డాన్సర్లు వస్తారు. స్టెప్పులు నేర్పించేసి స్పాట్లో డైలాగ్స్ స్టెప్స్ ఏమైనా ఉంటే స్టెప్స్ చెప్పి అక్కడే స్పాట్లోనే రికార్డింగ్ చేస్తారు. అప్పుడే చూసుకుంటారు. బాగలేదంటే మళ్ళీ ఇంకోసారి 2-3 సార్లు చేసేస్తే అయిపోద్ది. 5 మంది చేత 5 మంది చేసి ఒక 1.5 hour 2 hours మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసుకుని, డ్యాన్స్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతారు. మొత్తం 10-15 మంది వస్తారండి లోపలికి. హడావిడి ఉంటుంది. డాన్సర్లు వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి, ఆ తలుకులు వేసే వాళ్ళు, ప్రాపర్టీ వాళ్ళు అందరూ వస్తారు. వాళ్ళు ఒకసారి అద్దాల్లో కూడా కనపడుతూ ఉంటారు ఫినాలేకి చూస్తే. మీరు అలా వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేయించిపోతారు. వీళ్ళు ఇక్కడ ఉంటారు. అక్కడ స్టేజ్ మీద ఏం జరుగుతుందంటే రేపు పాట కచేరీలు డ్యాన్స్ బేబీ డ్యాన్సులు అన్నట్టుగా హీరోలు హీరోయిన్లు ఎవరైనా వచ్చి డ్యాన్సులు వేసేది, అలాంటి షూటింగ్ స్పాట్లు జరుగుతాయి. ఎందుకంటే స్టేజ్ ఖాళీగా ఉంటుంది కదా. రేపు ఎల్లుండి నాకు సార్ వస్తారు. ఈరోజు రాదు. ఆ షూటింగ్ ఇక్కడ ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలు అవి ఇవి
ఇలాంటివన్నీ ఈరోజు షూటింగ్ జరుగుతాయి. మధ్యలో ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటాయి చూస్తే ఆ యాక్టివిటీస్ అన్నిటికి సంబంధించిన షూటింగ్ ఈరోజు జరుగుద్ది. రేపటి నుంచి నాకు సార్ వచ్చి కంటిన్యూస్గా షూటింగ్ రేపు ఎల్లుండి ఉంటుంది. ఇది మా అప్డేట్స్. గ్రాండ్ ఫినాలే స్టార్ట్ అయ్యి ఎక్స్ కంటెస్టెంట్స్ రాలేదు. ఎక్స్ కంటెస్టెంట్స్ రేపు ఉదయమే వస్తారు. కొంతమంది ఎక్స్ కంటెస్టెంట్స్ అంటే ఈ సీజన్లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్కి నేను మెసేజ్ చేస్తే వాళ్ళే చెప్పిన మాట ఇది, మమ్మల్ని రేపు రమ్మన్నారు అని. ఇంక్లూడింగ్ షాకీబ్, అనూష రత్నం, నాగప్రశాంత్తో సహా రేపు రాబోతున్నారు. వాళ్ళకి సీటింగ్ డిఫరెంట్గా వేస్తారా, అందరినీ ఒకే చోట కూర్చోబెడతారు, డిఫరెంట్గా వేయకపోవచ్చు. బట్ చెప్పలేం, అగ్ని పరీక్ష వాళ్ళని ఒక చోట కూర్చోబెట్టచ్చు కూడా, వాళ్ళు సింబాలిక్గా రిప్రజెంట్ చేయడానికి. అగ్ని పరీక్ష సీజన్ 2 ఉంది అనేది నాకు సార్ నోటి నుంచి అనౌన్స్మెంట్ చేసే అవకాశం కూడా ఒక 50-60% ఉంది అని అంటున్నారు సీజన్ 2. ఎందుకంటే ఈ సీజన్ బేభత్సమైన హిట్ అయింది, కామనర్స్ కూడా ఒక రీజన్ కాబట్టి సీజన్ 2 వస్తుంది. దాన్ని నాకు సార్ నోటి నుంచి అనౌన్స్మెంట్ చేస్తే ఈగర్గా వెయిట్ చేస్తుంటారు జనాలు అనేసి అన్నారు. అది అగ్ని పరీక్ష సీజన్ 2 వస్తే మీలో ఎవరెవరు అప్లై చేస్తారు, ఎవరెవరికి బిగ్ బాస్ మీద ఇష్టం ఉంది, బిగ్ బాస్లోకి వెళ్ళి పార్టిసిపేట్ చేయాలనిపిస్తుంది కామెంట్ చేయండి. దానికి ఎలా సెలెక్ట్ అవ్వాలి, ఏం చేయాలనేది ఫర్దర్గా వీడియోస్ చేస్తూ ఉన్నాం. సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమా. అండ్ బిగ్ బాస్ జోడీలో తనూజ కళ్యాణ్ జోడీని చూడాలనుకున్న వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి.